వాళ్ళు కనీసం సమాధి చేయడానికి కూడా అనుకూలించలేని పరిస్థితి. మా వాడు చనిపోయాడు బ్రతికాడు కూడా తెలుసుకోవడానికి కొన్ని రోజులు పెట్టిన పరిస్థితి. ఓ భయానకమైన పరిస్థితి ఈ ప్రపంచం ఎదుర్కొంది. అందులో లక్షలు కోట్లు పెట్టి గుండెని మార్చుకొని బ్రతకగలిగిన వాడు బ్రతికిన వాళ్ళు ఉన్నారు గత కాలంలో. కానీ వాళ్ళు ఈ కరోనా కాకుండా చచ్చిపోయారు. 2 కిడ్నీలు మార్చుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు గత కాలంలో. ఆ తర్వాత ఈ కరోనా కాకి కోవిడ్ కాకి చనిపోయిన వాళ్ళని చూస్తాం. ఈ రోజున మీతో కలిసి ఇలాగా దేవుని వాక్యాన్ని జ్ఞానం చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో సజీవంగా ఉండి ఆయన స్తుతించగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో సజీవంగా ఉండి ఆయన నామాన్ని మహిమపరచగలుగుతున్నాం. ఇది ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో. భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కళ్ళు అనేకమైన ప్రణాళికలు వేసుకుంటారు. ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎన్నో ఆలోచనలు చేసుకుంటారు. చివరికి ఆ భవిష్యత్తు ప్రణాళిక నెరవేర్పులోకి వచ్చేసరికి మనిషి జీరో అయిపోతున్నాడు. ఎందుకంటే స్వశక్తితోనే అన్ని చేసుకోగలిగితే, స్వశక్తితోనే అన్ని జరిగించగలిగితే మనం అనుకునేవి జరిగిపోయాయి. మన స్వశక్తితో అన్ని జరగవు. ఆ మాటకు వస్తే ఏది జరగదు. మన శక్తికి, మన పనికి దేవుని కృప తోడైతే తప్ప అది ఫలవంతంగా ఉండదు. వరి పొలం వేస్తారు, లేకపోతే ఇంట్లో ఒక చెట్టుని చిక్కుడు తీగని పెట్టావు, చిక్కుడు గింజలు నాటేవు. తీగను నువ్వు వేయగలవు, దానికి నీళ్లు పోయగలవు, మందు కొట్టగలవు, కానీ కాయ కూడా నువ్వే కాయగలుగుతావా? అంటే మన శక్తి ఏ మేరకు ఉందో ఆలోచన చేసుకోవచ్చు. మన శక్తి ఏ స్థాయిలో ఉందో మనం ఆలోచన చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళి వస్తే వాళ్ళని అనుమానంగా లోపల చేర్చుకున్నాం. ఎందుకంటే వీడు ఏమేమి ముట్టుకొని వచ్చాడో. భర్త బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తే, ఇదిగో నీ బట్టలన్నీ అక్కడే విప్పి అటు నుంచి అటే బాత్రూమ్కి పోయి అటే స్నానం చేసుకున్నా, నేను రేపు విడుతానే వాటిని అనుమానం. మార్కెట్కి వెళ్ళి వస్తే భార్య కాయగూరలు వెళ్ళి వచ్చిందంటే అవన్నీ బయట అడిగి తీసుకున్నా నీ వల్ల అని ఎన్నో ప్రశ్నలు నడుమ, దాదాపు 9 నెలలుగా ఎన్నో ప్రశ్నలు నడుమ మనం కొనసాగింది. ఇప్పటికీ కూడా మన నుంచి విడిచిపెట్టి పోలేదు. ఎప్పటికీ మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ ఎక్కడో ఒక చోట మొత్తానికి మనం ఉన్నాం, సజీవంగా ఉన్నాం. మనమందరం క్షేమంగా ఉన్నాం. మందిరాలన్నీ మూతవేయబడ్డాయి. ప్రార్థనా స్థలాలన్నీ కూడా మూసేశారు. ఆరాధన జరగలేదు, ప్రార్థన జరగలేదు. సరికదా విశ్వాసులు ఆర్థికంగా నష్టపోయారు, ఆత్మీయంగా నష్టపోయారు. ఈ 2 రకాలుగా కూడా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితులు నడుమ మనం సజీవంగా ఉన్నాం. చూడండి, అంతకు మించి మన ద్వారా జరిగింది ఏంటంటే మనం ఏం చేసామంటే ప్రతిరోజు వాక్యం విన్నాం. ఎన్నడూ వినంత వాక్యం దాదాపుగా 230 రోజులకు పైగా మనం వాక్యం వినగలిగాం. అంటే 230 రోజులు అంటే ఎన్ని నెలలు వస్తుంది అనుకుంటున్నారు? దాదాపు 8 నెలలు మనం వాక్యం విన్నాం. ప్రతిరోజు విన్నాం. బహుశా ఒక్కడో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిస్ అయినా ఎక్కువ మంది ప్రతిరోజు విన్నారు. దేవుడు మనకు కల్పించిన అవకాశం. నిర్మూలం కాలేదు, నాశనం కాలేదు, క్షేమంగా ఉన్నాం. ఆయన సన్నిధిలో నడుస్తూ ఉండగలిగాం. ఇంతకంటే ఒక విశ్వాసిగా మనం ఆనందించడానికి హేతు, కారణం ఇంకేం కావచ్చు? ఆయన స్తుతించడానికి ఇంకేం కావచ్చు? మనకు పరిచయం ఉన్నవాడు చనిపోయారు, మన ఇంటికి దగ్గరలో ఉన్నవాడు చనిపోయారు. కేవలం మరణం ఒకటే కాదు, అనేక సమస్యల సుడిగుణాలు చుట్టుకొని అందులో నుంచి బయటికి రాలేక జీవితాన్ని నష్టపరుచుకున్న వాళ్ళని మనం చాలా మంది చూసాం. అది మన అనుభవం, ఎక్స్పీరియన్స్. అయినా సరే ఈరోజు మనం క్షేమంగా ఉండటానికి కారణం మనం బాగా కోవిడ్తో ఫైట్ చేసి యుద్ధం చేసి గెలిచాం కాబట్టి సజీవంగా ఉన్నామని చెప్తాము. లేకపోతే మిగతా వాళ్ళ కాదు, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి నేను బాగున్నాను అని చెప్పగలుగుతాము.
లేదు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను జాగ్రత్తగా ఉండగలిగాను అని చెప్పగలుగుతాను. మంత్రులు చనిపోయారు, ఎమ్మెల్యేలు చనిపోయారు ఆయా రాష్ట్రాల్లో. రకరకాల పరిస్థితుల్లో లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు చనిపోయారు. కోట్లు ఖర్చు చేసిన తర్వాత కూడా వాళ్ళు చనిపోయారు. ఈరోజు నువ్వు మనం అంత క్షేమంగా ఉండడానికి కారణం ఆయన కృప. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. విలాప వాక్య గ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచ్చిన చదువుతున్నాం. విలాప వాక్య గ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచ్చిన వాక్యం చదువుతున్నాం. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము అన్నాడు. మనం ఎందుకు నిర్మూలము కాలేదో జవాబు చెప్తున్నాడు. మనం ఎందుకు నాశనం కాలేదో దానికి వివరణిస్తున్నాడు. ఎందుకు నిర్మూలన కాలేదంటున్నాడు అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూ ఉంది మన మీద. 23 వచనంలో ఉంది. అనుదినము నూతనముగా ఆయనకు మన మీద ఏం పుడుతుందంట? వాత్సల్యం. ప్రతిరోజు కొత్త ప్రేమ పడుతుందంట మన మీద. అది వాత్సల్యం అన్నాడు. ప్రతిరోజు కొత్త ప్రేమ, రోజుకొక పద్ధతిలో. సహజంగా ప్రేమలు ఎలా ఉంటాయి అంటే ప్రారంభంలో ఉన్నంత ప్రేమలు తర్వాత ఉండవు. అంతకుముందు నిన్ను చూడకుండా నేను నిద్రపోలేకపోతున్నా, నీ స్వరం వినకుండా నేను నిద్రపోలేకపోతున్నా, నిన్ను చూడలేదు కాబట్టి నిన్నంతా ఈ రోజు నేను అన్నం తినలేదు. ఆ తర్వాత ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండే పరిస్థితి వస్తుంది అన్నమాట. రాను ఏమైపోద్ది? మానవీయ ప్రేమ ఏమైపోతే రాను 100కి 100% తగ్గిపోతాయన్న సంగతి మనుషులుగా మనందరికీ తెలుసు. ఏమంటారు? ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ నేను అంటా. మన పిల్లల విషయంలో కూడా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంతో దయ, ఎంతో కనికరం, ఎంతో జాలి. సంవత్సర కాలం పిల్లవాడిగా ఉన్నప్పుడు మంచం మీద ఏం చేసినా కూడా ఏమనుకోం. కానీ ఒక 5 ఏళ్ళు వచ్చిన తర్వాత అదే పని చేసేదనుకోండి, వీపు చిట్లిపోతాయి. ఏమంటారు? అప్పుడు వాడే ఇప్పుడు వాడే. కానీ పరిస్థితి ఏమైపోయింది? మారిపోయింది. అంటే మానవీయ ప్రేమ అదే కొడుకు అదే తల్లి అయినప్పుడు ఎందుకు? సరే, అలాగప్పుడు చాలా కారణాలు ఉంటాయి రండి మళ్ళీ. కానీ మిత్రులారా, మానవీయ ప్రేమ ఇలాగే ఉంటాయి. కాలక్రమంలో ఏమైపోతుంటుంది అంటే తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. దానికి మనం పోయడానికి కారణం కూడా చూపెడతాం. ఎందుకు? భార్య అప్పుడంటే నన్ను షికారులు తిప్పావు, అప్పుడంటే నన్ను అటు తిప్పావు ఇటు తిప్పావు, అప్పుడంటే నాకు అది కొనిచ్చావు, ఇప్పుడు చూడు రూపాయి ఖర్చు పెట్టట్లేదు నువ్వు అని. ఆయన ఏమంటాడు? ప్రతి క్షణం నాకు నీళ్లు కావాలా, అన్నం కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఏది కావాలని నా సేవలను తరించేదానివి ఇప్పుడు నీళ్ళు ఇవ్వమంటే కూడా ఇట్లేదు, నువ్వు సీరియల్ మీదే ధ్యాస పెట్టుకున్నావు అంటాడు. ఏమైపోయింది కార్యక్రమంలో? మరి దేవుడికి ఎలా ఉందంట? ప్రతిరోజు నూతన చదవమాట. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు మన మీద ఏం పుడుతుంది? ఎంత అద్భుతమైన దేవుడు మన మీద. ఆలోచించగా సరే, మనము ప్రేమించిన వారు, మనలను ప్రేమించిన వారు, మనం ప్రేమించవలసిన మన పిల్లలు, లేదా మనలను ప్రేమించవలసిన మన పిల్లల విషయంలో ఖచ్చితంగా ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అది తక్కువ నేను అంటే ఖచ్చితంగా ఉన్న దాంట్లో కంటే ఇంకెక్కువగానే ఉండాలి, అది తప్పేం కాదు. కానీ ఇవన్నీ కూడా మానవీయ ప్రేమలో చెప్తుంది దేవుని వాక్యం. మరి దేవుని ప్రేమ ఎలా ఉంది అంటే నూతనంగా రోజు రోజుకి కొత్త కొత్తగా అవుద్ది. ఏంటి మనుషుల మీద రోజు రోజుకి ఏమైపోద్ది? ఏమంటారంటే నీకు ఇంత కోపం అని నాకు తెలియదు. అప్పుడు ప్రేమించే కాలం. నీకు ఇంత కోపం అని నేను అనుకోలేదు. లేకపోతే నువ్వు ఇలాంటి వాడు అని నేను అనుకోలేదు, నువ్వు ఇలాంటి దాని నేను అనుకోలేదు. ఏదో చిన్నదానికి అనుకుంటాం. తర్వాత కార్యక్రమాలు ఏమైపోతుంటుంది? తగ్గిపోతుంది అసలు. విచిత్రం ఏంటంటే ఇద్దరికి తగ్గిపోద్ది. కానీ ఇద్దరు ఏమనుకుంటారు అంటే
అంటే తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరికి తగ్గిపోద్ది. కానీ ఇద్దరు ఏమనుకుంటారంటే అప్పుడులాగా నన్ను ప్రేమించాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం లేదు, కొన్ని ఎవరికి లేదు, ఇద్దరికీ లేదు. కానీ ఇద్దరు అనుకుంటారు ఏమని, అప్పట్లాగే నన్ను ప్రేమించాలి. సాధ్యమైందా? లేకుండా వాళ్ళ వల్ల కాదు, అది సాధ్యపడదు. కానీ దేవుని ప్రేమ ఎంత అద్భుతమైంది. మళ్ళీ చదువు ఎంత చక్కని మాట. మళ్ళీ చదువు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా కొత్తగా పుడుతుంది అంట వాత్సల్యం. మమకారం, ఎఫెక్షన్ అన్నాడు దాన్ని. ప్రతిరోజు ఎఫెక్షన్ అంటే అసలు ఈ పదం ఇక్కడ వాత్సల్యం అని వాడారు కదా. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే ఎలాంటిది అంటే, పాలిచ్చే తల్లి తన చంటి బిడ్డ మీద 3 నెలల బాబు, 4 నెలల పాప ఎవరైనా తల్లి పొత్తిళ్లలో ఉండి, తల్లి చేతిలో ఉండి పాలిచ్చే ఆ తల్లి ఆ బిడ్డ పట్ల ఎలాంటి ప్రేమ చూపించింది చెప్తారు సార్? ఆ బిడ్డ పట్ల ఆ తల్లి కలిగి ఉండే ప్రేమ ఎలా ఉంటుందో సార్ ఆలోచించండి. తల్లులుగా మీ అందరికీ బాగా తెలుసు. నీ తిండిని మర్చిపోతావు, నీ నిద్రను మర్చిపోతావు, నీ సంతోషాన్ని మర్చిపోతావు, నీ సుఖాన్ని మర్చిపోతావు, నీ శుభ్రాన్ని మర్చిపోతావు. ఎవరి కోసం? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కోసం కూడా అంత ఇబ్బంది పడరు, కానీ ఆ బాబు కోసం వాడు పడే తపన ఉంటుంది చూడండి. శుభ్రంగా ఉంటారు ఆ టైంలో? ఉండలేరు. ఎందుకంటే వీళ్ళు చూసుకుంటూ వీళ్ళ టైం గడిచిపోద్ది. పురిటి వాసన 5 నెలల వరకు వచ్చింది ఆ ఇంట్లో. తర్వాత అన్నం ఎప్పుడు తింటారు తెలియదు. ఏదో ఒకటే ముద్ద అంతే తింటారు. ఎవరి కోసం? ఆ బాబు కోసం. స్నానాలు మర్చిపోతారు, పానాలు మర్చిపోతారు, తిండాలు మర్చిపోతారు, నిద్ర లేదు. ఎందుకంటే వీడి పక్కలోనే 1 అయింది, 2 అయింది, 3 అయింది, అన్ని అయింది. అందులోనే వాడు పోసుకొని ఏం లేని సార్ నడుపుతాడు. అయినా కూడా ఏమైనా ఒరే మూర్ఖుడా అని కొడతారా? వాడికి ఎక్కడ నిద్రలో తడి వల్ల లేస్తాడేమోనని చెప్పేసి వాడి అన్ని తీసి మళ్ళీ ఏమైనా తడిసిపోతే ఇది మార్చుకొని వాడి తడి బట్టలు తీసి వాడికి పొడి బట్టలు వేసి, ఒకవేళ అది చలికాలమైనా ఏ కాలమైనా మార్చుకోవడానికి మరొకటి లేకపోతే అలాగే పడుకున్న సందర్భాలు ఏమీ లేవు. అది వాత్సల్యం అని అంటే. అలాంటి వాత్సల్యం ఎంతకాలం చూపెడతావు ఆ బిడ్డ మీద నువ్వు ఒక తల్లిగా? ఎంతకాలం చూపెట్టగలవు? అయితే దేవుడు ఎప్పుడెప్పుడు చూపెడతాడంట? అనుదినము అలాంటి వాత్సల్యం మన మీద చూపెడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు. అలాంటి వాత్సల్యం అనుదినము అనుక్షణం దేవుడు నీ మీద చూపిస్తున్నాడు. ఆ మాట మన మనసులోకి చేరితే దేవుడు నన్ను ప్రేమించే తీరు, దేవుడు నన్ను ప్రేమించే పద్ధతి ఎంత అద్భుతమైన ఒకసారి ఊహించండి. ఎంత విచిత్రమైన ప్రేమను ఆలోచించండి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్నమాట. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను అన్నాడు దేవుడు. నీ మీద ఎలా కృప చూపుతున్నాను? విడవకుండా కంటిన్యూస్ కొనసాగింపుగా కృప చూపుతూనే ఉన్నాను. నీ మీద నేను కృప చూపించే విషయంలో ఎప్పుడు ఆగిపోలేదు, ఎప్పుడు కూడా ఆగిపోలేదు. నీ మీద కృప చూపించే విషయంలో నేను నిత్యము సాగిపోతున్నానని చెప్తున్నాడు దేవుడు. నిత్యము సాగిపోతున్నాడంట ఆయన, నిత్యం ఆయన కృప చూపుతున్నాడంట. అందుకనే మనం నిర్మూలం కాలేదు మిత్రులారా. మనం నాశనం కాకపోవటానికి, మనం నిర్మూలం కాకపోవటానికి కారణం చెప్తుంది దేవుడు వాక్యం. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. అది కొంతకాలం నుండి ఆగిపోయే ప్రేమ కాదండోయ్. అది శాశ్వతంగా ఉండే ప్రేమ, అది నిత్యమైన ప్రేమ. మరి వాత్సల్యం ఎలా పుడుతుందంట?
రోజు రోజుకు పెరుగుతుందా తరుగుతుందా? కొత్తగా పుడుతుంది అని చెప్తున్నాడు. కొత్తగా పుట్టడానికి మనం ఏ పొరపాటు, ఏ తప్పు, ఏ పనికి మాలిన ఆలోచన, ఏ దైవ వ్యతిరేక సంబంధమైన విధానం, వాక్య వ్యతిరేకమైన విధానం మనం కలిగిలేమా? మనం అనుసరించలేదా? అనుసరించాం. మరి ఎందుకని మనం నష్టపోలేదు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు అన్నాడు. మీరు ఎందుకు నాశనం కాలేదు అన్నదానికి జవాబు చెప్తున్నాడు. మీరు ఎందుకు నష్టపోలేదు అన్నదానికి జవాబు చెప్తున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడనైనందు వలన మీరు మారారు కాలక్రమంలో. మీరు చేసుకున్న వాగ్దానాలను మీరారు. మీరు కాలక్రమంలో మీ శరీరం బయటకు వచ్చింది అనేక సార్లు, శరీర తత్వంగా బ్రతికారు అనేక సార్లు, ఎవరు చూడలేదు లేని ఇష్టానుసారంగా బ్రతికారు అనేక సార్లు. కానీ నేను మారని వాడు, నేను మార్పు లేని వాడిని కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేదు నేను అన్నాడు. మిమ్మల్ని నష్టపరచకపోవడానికి, మిమ్మల్ని నాశనం చేయకపోవడానికి, మీ దుర్మార్గపు ఇచ్చలకు, మీ దుర్మార్గపు కార్యాలకు మీరు మరలినప్పుడు నేను మిమ్మల్ని నాశనం చేయకపోవడానికి గల కారణం ఏంటంటే దాని పేరు నేను మార్పు లేని వాడు అంటున్నాడు. మార్పు లేదు ఆయన మారని వాడు. మరో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం నుంచి వాక్యం చూద్దాం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగిపోవడానికి తమ కొరకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడును, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడును. అందుకని నువ్వు వారిని విసర్జించలేదు. ఎందుకని విసర్జించలేదు? మరో కారణం చెప్తున్నాడు నెహెమ్యా. ప్రభువా, నీ దైవత్వం మీద తిరుగుబాటు చేశారు, నీ నీతి మీద, నీ నిజాయితీ మీద తిరుగుబాటు చేశారు. అయినా సరే వారిని విసర్జించకుండా, విడిచిపెట్టకుండా, త్రోసివేయకుండా, కాదనకుండా ఉండటానికి గల కారణం ఏంటంట? నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు, దయావాత్సల్యతలు ఉన్నాయి, దీర్ఘశాంతము బహుకృప నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు విడిచిపెట్టలేదు. ఈరోజు నాశనం కాకపోవటానికి కారణం ఆయన వ్యక్తిత్వం ఆదుతుంది మనకు, ఆయన వ్యక్తిత్వము ఆదరించింది మనకు. ప్రియులారా, మిత్రులారా, ఈ రాత్రి మళ్ళీ చెప్తున్నాను వినండి. ధన్యులుగా దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరింతగా ఆయనలో మనం ఆనందించడానికి, ప్రభువును స్తుతించడానికి దేవుడు మాటలే గైతూ అవుతాయి. అనేకసార్లు ఏమంటున్నాడు? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయన వ్యక్తిత్వ లక్షణాలను బట్టి మనం నాశనం కాలేదు. 4 పాయింట్లు చెప్పాడు నెహెమ్యా 9వ అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకుంటున్న 17వ వచనం. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో 4 విషయాలు 4 ముక్కలో చెప్పాడు. ఆ కారణం చేత వాళ్ళని విసర్జించలేదు, వాళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళని త్రోసివేయలేదు. శరీరతత్వం బయటికి రాలేదు, అందుకనే వీళ్ళు బాగున్నారు అని కాదు. శరీరతత్వం బయటకు వచ్చింది. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక నాయకుడిని తమ కొరకు ఏర్పాటు చేసుకుని, మోషే నాయకత్వాన్ని తిరస్కరించి, దేవుడి మాటలు కాదని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం కోసం ఒక నాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భం అది. అలాంటి సమయంలో కూడా దేవుడికి కోపం వచ్చి, దుర్మార్గులారా నన్ను విడిచిపెట్టి ఇలా చేస్తారా? ఐగుప్తులు 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రం పాయం చేయటం, అరణ్యంలో అగ్నిస్తంభము, మేఘస్తంభాన్ని మీకోసం ఏర్పాటు చేసి, ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించి, బండల నుంచి నీళ్లను రప్పించి, ఇన్ని కార్యక్రమాలు మీకోసం నేను చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా? ఎక్కడి నుంచి నేను మిమ్మల్ని విడిపించాను అక్కడికి మళ్ళీ వెళ్తానంటున్నారా? మీ సంగతి చెప్తాను, మీ అంతు చూస్తానని చెప్పేసి దేవుడు వాళ్ళ మీద నిప్పులు కురిపించవచ్చు. ఆ శక్తి, ఆ సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టలేదు, క్షమించాడు. ఎందుకని క్షమించాడు? అది ఆయన వ్యక్తిత్వం, ఆయన దైవత్వపు ప్రేమ, ఆయన కలిగి ఉన్న దయా కనికరం, ఆయన వాత్సల్యం అది. అందుకని
వాళ్ళని విసర్జించలేదు. అందుకని ఆయన వాళ్ళని విడిచిపెట్టలేదు. ఈరోజు ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా మనల్ని విడిచిపెట్టకపోవడానికి నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కాదు, నేను భక్తుడిని అంట ఆయన కృపగల వాడు. ఈరోజు నేను నా పిల్లలు లేక నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉన్నారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తారు, లక్షల మంది చనిపోయారు ఈ ప్రపంచంలో. ఒక దేశం కదా, ఇదివరకు వినేవాళ్ళం ఏమని, పలానా దేశంలో భూకంపం వచ్చింది, ఇండోనేషియాలో భూకంపం వచ్చింది, లేకపోతే ఉత్తరాంధ్రలో లేకపోతే విశాఖపట్నంలో ఇంకా అదేదో ఉదుదు తుఫాన్ వచ్చింది, లేకపోతే ఇంకెక్కడో తమిళనాడులో ఇంకేదైంది, చెన్నై అంతా మునిగిపోయింది. రకరకాలు విన్నాం. ఇన్ని వందల మంది అక్కడ చనిపోయారు, ఇన్ని వందల మంది ఇక్కడ చనిపోయారు, ఇన్ని వేల మంది అక్కడ చనిపోయారు. కానీ ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఈ సమస్య? ప్రపంచమంతా వచ్చింది, ప్రపంచమంతా వచ్చింది. లక్షల్లో చనిపోయారు. ఈసారి పెంట కుప్పలాగా పోసారు శవాలను తీసుకొని వచ్చి. ధనికుడైనా పేదవాడైనా అందరిని కలిపి జేసీబీతో పెద్ద బొయ్యి తీశారు, గోతులు పూర్తి చేశారు. మనం ఉన్నామే ఎలా ఉండగలిగాం? ఆయన రెక్కల కింద ఉండగలిగాం. మన క్షేమానికి మూలం మీద నేను చాలా జాగ్రత్త పడి ఉండండి. అందుకే నేను బాగున్నాను చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నేను కరోనా మీద వెరైటీ పోరాడాను అందుకే బ్రతికాను అనగలిగిన వాళ్ళు ఉన్నారా? ఓడిన వాళ్ళు అందరూ పోరాడిన వాళ్ళే. వాస్తవానికి మనకు ఆ పోరాటము లేదు, ఓడిపోయే పరిస్థితి కూడా. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు నెహెమ్యా. ఆయన కృపగలవాడు కాబట్టి, క్షమించేవాడు కాబట్టి, దయా వాత్సల్యతలు కలిగినవాడు కాబట్టి ఎన్నోసార్లు శరీరం మన జీవితంలో బయటకు వచ్చి క్రియ చేసిన సందర్భాలు లేవా? బ్రహ్మపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో పౌలు అంటాడు, శరీర తత్వం గురించి మాట్లాడతాడు దైవజనుడు. మిత్రులారా, తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు, మరి కొన్నిసార్లు మనుషులు చూడకుండా, కొన్నిసార్లు మనుషులు తెలిసి, మరి కొన్నిసార్లు ఏది ఏమైనా దేవుడు చూడకుండా. చదవండి 8:7 బ్రహ్మపత్రిక. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమై ఉన్న మనస్సు ఎన్నిసార్లు మనం కలిగింది? ఎక్కడో చోట, చిన్న దాంట్లోనూ పెద్ద దాంట్లోనూ శరీర సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన ఆలోచన, శరీర సంబంధమైన తత్వం ఎన్నిసార్లు మన లోపల నుంచి బయటకు రాదు? నాది, నాకు, నేను అనే దగ్గర, చీప్గా తినే దగ్గర కూడా, చీప్గా ఓ చీరను చూసిన దగ్గర, బట్టల దగ్గర, శరీర సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన తత్వం, శరీర సంబంధమైన లక్షణం ఎన్నిసార్లు మన లోపల నుంచి బయటకు రాదు? మిత్రులారా, శరీర తత్వం ఏం చేసింది అంటే చిన్నది కావచ్చు. నేను మా సంఘటన చెప్తున్నాను కానీ చిన్నది కావచ్చు, తినే దగ్గర కావచ్చు, లేదా గౌరవం ఎక్కడైనా తగ్గిందనుకో, నన్నంటావా అని అంటారు. నన్నంటావా ఎంత దారుణం ఉంటుందంటే, తాగుబోతు భర్తతో వీపంతా చిక్కిపోయిందాక దెబ్బలు తిన్న ఒక సహోదరి అయినా మందిరంలోకి వచ్చిన తర్వాత చిన్న విషయానికి మనం నన్నంటావా అనే పరిస్థితి. నేను మన అక్కడ అదే అన్నా, మరి ఇంట్లో నేను ఎవరు ఇలాంటి మాట ఎప్పుడు అన్నా? చర్చిలో ఎవరు కొడతారు? ఎవరు కొట్టుకో, తిట్టుకోని కూడా. వాస్తవం ఏదన్నా విషయం వస్తే అట్లా కాదు కదా. అంటే నేను ఎందుకు సందర్భం అన్నింటిలో కాంప్రమైజ్ అవుతాను, కానీ బయట విషయాల్లో, దైవిక విషయాలకు వచ్చేసిన తర్వాత కాంప్రమైజ్ నా ఎందుకు? అసలు కాంప్రమైజ్ అవ్వాల్సింది ఎక్కడ? అవును, సహించుకోవాల్సింది ఎక్కడ? భరించుకోవాల్సింది ఎక్కడ? దేవుని విషయంలోనే. నేను దేవుని విషయంలో భరించుకోవాలి. మిత్రులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఏంటంటే, మనం శరీర తత్వం ఎన్నోసార్లు మనలో నుంచి బయటకు వచ్చి క్రియ చేసినప్పటికీ కూడా మనల్ని నాశనం చేయకుండా, మనల్ని నష్టపరచకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా, లోకం మీదకి వచ్చిన ఉగ్రతలో ఆ ఉగ్రత మన మీద దిగకుండా, మన మీద రాకుండా మనల్ని కాపాడిన వ్యక్తుల యొక్క విధానం ఎలా ఉందో ఒక్కసారి బైబిల్లో కీర్తన గ్రంథం 78వ కీర్తన 11వ వచనం చూడండి. ఆయన క్రియలను, ఆయన వారు చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి
దేవుడు వారి జీవితంలో చేసిన క్రియలు ఏం చేశారంట? మరచిపోయారు. కీర్తన గ్రంథం 106వ కీర్తన 11వ వచనం చదవండి. 106వ కీర్తన 11వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. అయినను వారు ఆయన కార్యములను వెంటనే కొద్దిగా గ్యాప్ ఇచ్చారా? వెంటనే మర్చిపోయారు. అక్కడ ఏమైనా వచ్చిన చూడండి. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయి తమ రక్షకుడైన దేవుడిని మళ్ళీ ఏమంటాడు? మర్చిపోయారు. ఈ మాట బైబిల్లో అనేక సార్లు మనం చూస్తాం. మర్చిపోతూ వచ్చారు. కృతజ్ఞతాహీనులు అయిపోతున్నారు అనేక సార్లు చూస్తాం. కానీ దేవుడు కృపగలవాడు. కృతజ్ఞతాహీనుడుగా మానవుడు ఉన్నప్పటికీ కూడా దేవుడు కృపగలవాడిగా ఉండి, దేవుడు కృప చూపిస్తూ ఉండి, తన కృప, తన వాత్సల్యత నూతనంగా పుట్టిస్తూ, తన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మన మీద చూపెడుతూ ఈరోజు ఈ విధంగా క్షేమంగా ఆయన సన్నిధిలో ఉండగలిగారు. అందుకే 3వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో భక్తుడు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన క్రియలలో దేనిని మరువద్దు. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అర్థం చేసుకున్న భక్తులు దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. అర్థం చేసుకున్న భక్తులు బైబిల్లో దేవుణ్ణి ఎంతగానో ఆరాధించారు. ఆయన పూజనీయమైన నామాన్ని ఎంతగానో గణపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. 86వ కీర్తన 15వ వచనం ఎలా చదువుతాం? 86వ కీర్తన 15వ వచనం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. ఆయన ఎలాంటి వాడు? కృపా సత్యాలతో నిండినవాడు, దీర్ఘశాంతుడు, దయాళుడైన వాడు. ఎంత అద్భుతమైన దేవుడిని మీరు కలిగి ఉన్నారో మీకు తెలుసా? మీరు నమ్మిన దేవుడు ఎంత శ్రేష్ఠుడో మీకు తెలుసా? నిన్ను కాపాడిన దేవుడు ఎంత ఉత్తముడో నీకు తెలుసా? నువ్వు నమ్మిన అత్యుత్తముడైన మహాదేవుడి గురించి నీ ఆలోచన ఏంటి? నువ్వు నమ్మిన అతి శ్రేష్ఠుడైన నీ దేవుడి గురించి నీ ఆలోచన ఏంటి? గతకాలం ఏం జరిగిందో, ఏమైపోయిందో, ఏమైపోతుందో, ఏం జరుగుతుందో తెలియని ఒక ప్రశ్నతో జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాను. బిక్కు మనకు బ్రతికాను. ఈ రోజు క్షేమంగా ఇక్కడ కూర్చున్నా నీ శానిటైజర్ ని కాపాడిందా, నీ మాస్క్ ని కాపాడిందా? మిత్రులారా, ఇవేమి కాదు, ఆయన కృపగలవాడు. ఆధ్యాత్మికవాదులంగా, దేవుణ్ణి విశ్వసించిన విశ్వాసులంగా ఖచ్చితంగా ఆయన కృపను కాపాడిందని చెప్పగలిగే వారంగా మనం ఎంతగా ఆయన స్థితించబోతున్న ఆలోచించండి. ఎన్నో ప్రమాదాలు విచిత్రమైన పద్ధతిలో మనుషులు చనిపోవటం మనం చూస్తా ఉంటాం. విచిత్రమైన పద్ధతులు, విచిత్రంగా ఎక్కడో ఒక ఆయన రోడ్డు అవతల రోడ్డు దిగి ఎంతో దాదాపు 10 మీటర్ల దూరంలో ఏదో పని చేసుకుంటున్నాడు పొలంలో. ఆయన బైక్ నడపడం లేదు, రోడ్డుకి అడ్డంగా రావట్లేదు, పొలంలో తను పని చేసుకుంటున్నాడు. ట్రాక్టర్ స్పీడ్ గా పోతుంది. ఆ ముందర ఉండే చిన్న చక్రం ఉంటుందిగా, అది ఊడింది. డైరెక్ట్ ఆయన కొడితే అక్కడే తెచ్చిపోయింది, పొలంలో తెచ్చిపోయింది. ఇది ఊడి అదే రన్నింగ్ లో పోయి కొట్టింది. ఆయన జాగ్రత్తగా లేనందువల్ల ట్రాక్టర్ చక్రం వచ్చి తగిలిందా? ఆయన రోడ్డు మీద భయం లేకుండా తిరుగుతున్నందువల్ల చనిపోయాడా? కొన్నిసార్లు ఊహాతీతమైన సంఘటనలు జరుగుతాయి. బైక్ తో ఒక ఆయన వెళ్తున్నాడు, రైల్వే గేట్ పడింది. తర్వాత గేట్ తీస్తే వెళ్ళాలి. ఈ లోపు బైక్ స్టాండ్ చేశాడు, జేబులో నుంచి సిగరెట్ పెట్టి తీశాడు. ఆ సిగరెట్ వెలిగించుకున్నాడు, చక్కగా టచ్ చేసుకుని ఉన్నాడు. చదువుకున్నప్పుడు అనుకుంటా ఆ పై బటన్ నింపాడు, ఈ కాలు వెనకేసుకున్నాడు. చాలా చక్కగా సిగరెట్ తాగుతున్నాడు. ఉన్నట్టుండి కింద పడి కొట్టుకుంటున్నాడు. కొట్టుకుంటే అందరూ చుట్టూ చేరారు. ఏమైందో అర్థం కావట్లేదు. రోడ్డు నుంచి గొడవ వచ్చింది. ఏమైంది అనుకుంటుంటే తన షర్ట్లో నుంచి ఒక పాము మెల్లగా బయటకు వచ్చింది. ఏం జరిగిందంటే కాలు వెనకేసుకున్నాడు, పైన పెద్ద గద్ద పాము ఎత్తుకుని పోతుంది.
అది జారి వీడి మెడ మీద పడి షర్ట్లో పోయి వీడిని ఇష్టం వచ్చినట్టు కలిసింది. వీడు పడిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఆ గద్ద ఎక్కడ ఉందో చూస్తుంది. వీడిని కలిసి వీడు చనిపోగానే వెంటనే మళ్ళీ ఎత్తుకుని పోయింది. అది ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడికి? కథలు బాగా చెప్పుకుంటాం. అప్పుడు చూసేవాడు ఏమంటారు, చూసేవా ఆ గద్ద వీడిని చంపడానికి ఆ పాముని తీసుకొచ్చింది, వీడిని కనిపించింది, మళ్ళీ ఏం చేసింది, తీసుకుని పోయింది. ఎన్నో కథలు చెప్తున్నారు ఎక్కడ నిలబడవాడు. ఇది ఊహించలేదు. ఇలా ఇలా జరుగుతుంది అని ఎవరైనా ఊహిస్తారు? ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని ఎవరైనా ఆలోచన చేస్తారా? మిత్రులారా, ఎవరు కూడా ఇలా జరుగుతుందనే విషయాన్ని ఆలోచించాలి. అంటే ఒక మనిషి మరణం ఎలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. భద్రాచలం దగ్గర కోతులు బాగున్నాయని చెప్పేసి రేకులు ఇంటికి కరెంట్ పెట్టారు. పనికి వెళ్ళిపోయారు. ఈలోపు స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు. వీడు వచ్చే టైంకి నల్ల వస్తుంది. అది ఆన్ చేసి ఉంచాడు. అది ఆన్ అయింది. ఆ తొట్టి నిండింది. అది నిండిన తర్వాత వాకిలి అంతా అయిపోయింది. బురద బురద అయితే పిల్లలు అనుకున్నారు. 4వ తరగతి కూడా 5వ తరగతి ఒకడు. ఆ అమ్మ అలుపు చల్లిందేమో, కళ్ళపు చల్లిందేమో అని అనుకున్నారు. బురద బురదగా ఉంది అనుకున్నారు. అయితే ఫస్ట్ పుస్తకం లోపలేసి ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళి ఆడుకోవాలి అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళకి అనుకున్నారు. పిల్లలు లోపలికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో అలాగే చచ్చిపోయారు. ఎవరు ఉంచారు అలా జరుగుతుంది? 2 సంవత్సరాల బాబు తల్లి సాయంకాలం గిన్నెలు ప్లేట్లు గ్లాసులు కడుగుతుంది. వాడు పక్కనే అమ్మతో పాటు ఆడుకున్నాడు. నీళ్ళలో చేతులు పెట్టి ఆడుకుంటూ ఉంటే తల్లి కూడా చాలా సంతోషపడింది. కడిగిన ఆ ప్లేట్లు గ్లాసులు తీసుకుని తల్లి ఇంట్లోకి వెళ్ళింది. వీడు అదే ఆడుకుంటున్నాడు. అడుగునేదో కనపడింది. చేయి పెట్టిపోయాడు. తల కిందలు పడ్డాడు. అందులో ఉండి చనిపోయాడు. తల్లి ఇంట్లోకి వెళ్ళాలని సర్దుకుంది. టీవీ ఆన్ చేసుకుంటూ కూర్చుంది. చనిపోయాడు. 1 గంటకు 2 గంటలకి అంతకే ఆ సీరియల్ అయిపోయిందో పాడు బాబు కోసం ఎత్తుక్కుంటే వాడు బాగా పడి అందులో చనిపోయాడు. ఊహిస్తారు? ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లవారులో చెప్తారు మీ ఒక్క. అంటే ఊహించలేం ఏం జరుగుతుంది అన్న సంగతిని ఊహించలేం. లక్షల మంది చనిపోతే కరోనా కాకు వాళ్ళలో ఒకళ్ళగా మనం లేము. ఈరోజు చనిపోయిన వాడు చెడ్డోళ్ళు అని అనట్లేదు, బ్రతికిన వాడు మంచోళ్ళు అని అనట్లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మన క్షేమానికి మూలం దేవుడిని మాత్రం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ మాట మీరు మీ మనసులోకి తీసుకుని కృతజ్ఞులై ఉండండి అని చెప్పడానికి దేవుని సేవకుడుగా నేను ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథం 78వ కీర్తన 38వ వచ్చిన చదువు. 78వ కీర్తన 38వ వచ్చిన వాక్యం చదువుతాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వాత్సల్య సంపూర్ణుడైనందువలన వారిని నశింపజేయక వారి దోషం పరిహరించువాడు. వారి దోషములను ఏం చేస్తున్నాడంటే ఆయన పరిహరిస్తున్నావు. వారి దోషాన్ని పరిహరించడానికి గల కారణం ఏమని చెప్తున్నాడు? ఆయనలో వాత్సల్యం ఉంది. ఆ వాత్సల్యం ఎలా పుడుతుందని చెప్పాడు మనం చదువుకున్న విలాపవాక్య గ్రంథంలో. రోజు రోజుకి ఎలా పుడుతుందంటే మన మీద కొత్తగా పుడుతుంది, పెరుగుతుంది, నూతనంగా పుడుతుంది అన్న. అందుకనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధం చేయను. మీ కొరకు చేసినట్లు ఆయన మీ పక్షముగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరువకు ఈ చోటికి నేను ఇలా అంటా. తమ్ముడు చదువుతుండగా నేను ఇలా అంటా. మీరు ఈ చోటికి అనుకునే నేను ఏమంటానంటే, మీరు ఈ సంవత్సరంలోకి అనగా 2021వ సంవత్సరంలోకి చేరు వరకు ఇప్పుడు మీరు వచ్చిన మార్గం అంతటిలో 2020వ మార్గం అంతటను ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు మర్చిపోవద్దు అంటాడు. ఎలా వచ్చారంట? మనం ఎలా అంటున్నాం? 2020 నుంచి 2021 వరకు మిమ్మల్ని ఎలా తీసుకుని వచ్చారంటున్నాడు? ఎత్తుకొని మోసుకొని తీసుకొని వచ్చాడంట.
ఎత్తుకొని మోసుకొని వచ్చాడని చెబుతుంది దేవుడు. అది ఎలా ఎత్తుకొని మోసుకొని వచ్చాడు? ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకొని మోసుకొని వచ్చినట్లుగా. అందుకనే సేఫ్ గా ల్యాండ్ అయ్యాం. ఎందులోకి? 21లోకి. 21లోకి సేఫ్ గా ల్యాండ్ అవడానికి గల కారణం ఆయన మనం ఎత్తుకొని మోసుకొని వచ్చాడు. నమ్మిన వాడు ప్రభువును స్తుతిస్తూ చప్పట్లు కొట్టి దేవుని నమ్మారు. మీరు నమ్మి ప్రభువును స్తుతించినందుకు ఆయన సంతోషిస్తారు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా చాలా సందర్భాలు మనం చదువుకోవచ్చు. ఆయన తన పిల్లల పట్ల ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాడో, ఆయన తన పిల్లల పట్ల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడు. సరే, నేను ముగిస్తాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి షేరుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి, జాగ్రత్తగా వినండి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. దానికి ఏమని పేరు పెడుతున్నాడు? ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? సహాయం. ఇంతవరకు యెహోవా మనకు ఏమంటున్నాడు? సహాయం చేశాడు. ఈరోజు మనం కూడా ఇంతవరకు దేవుడు మనకు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఆయన సహాయం చేశాడు కాబట్టి, నూతనమైన వాత్సల్యం చూపెడుతున్నాడు కాబట్టి, ఒక తండ్రి తన కుమారుడిని మోసుకుని వచ్చినట్లుగా మోసుకుని వచ్చాడు కాబట్టి, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు కాబట్టి, మనం శరీరతత్వాన్ని కలిగి ఉండినా, ఆయన కార్యాలను మర్చిపోయినా, ఇష్టానుసారంగా బ్రతికినా, ఆయన వాక్యాన్ని ధిక్కరించి నడిచినా, ఆయన ప్రభుతో మరొక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటావో సద్వినియోగం చేసుకుంటావో నీ చేతిలో ఉంది. చనిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, బ్రతికిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. చనిపోయిన వాడు చాతగాక చనిపోలేదు, బ్రతికినవాడు పోరాడి బ్రతకలేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ గత కాలంలో నువ్వు మారని వ్యక్తిత్వం కలిగి మార్పు లేని వ్యక్తిగా, మార్పు లేని మనిషిగా ఉన్నావేమో నాకు తెలియదు. ఒకవేళ మార్పు చాలా ఉత్తమమైంది, మార్పు అతి శ్రేష్టమైంది, నువ్వు మార్పు చెందాలని, మారకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దని దేవుడు నిన్ను ఇంకా సజీవంగా ఉంచాడేమో నాకు తెలియదు. 2021 అడుగు పెడుతున్నాను. దేవుని కోసం మార్పు కలిగిన వ్యక్తిగా, మారు మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఆ మార్పు ఆయన పాదాల చెంత మనం కోరుకుందాం. ఏ విషయాలు వెంటబడిపోయామో ఆయన చూపించిన కృపలన్నింటినీ మనం పొందుకుంటూనే, ఆయన దయను మనం ఆస్వాదిస్తూనే, ఆయన దయను మనం కోరుకుంటూనే, అనుభవిస్తూనే, లోక సంబంధమైన విధానంలో పద్ధతులు మనం బ్రతుకుంటే ఒకవేళ దేవుని సన్నిధిలో సరిచేయబడి, ప్రభా పాలన విషయంలో నాది పొరపాటు అయిందని చెప్పుకొని, ఒప్పుకొని, నాకు ఇచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన పాదాల చెంత తలలో ఉంచుదాం, సరి చేసుకుందాం. సరి చేయబడిన అంతరంగంతో 21లోకి అడుగు పెడదాం. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.